హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సింహ. ఈరోజు మనం రామేశ్వరంని చూద్దాం రండి. రామేశ్వరంలో మనం చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ మీరు ఎలా చూడాలి, ఎక్కడ ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ నేను మీకు చెప్తాను రండి. మీరు నేను చెప్పినట్లు వెళ్తే ఈవినింగ్ లోపు అన్ని ప్రదేశాలు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను చెన్నై నుంచి రామేశ్వరం వెళ్తున్నాను. మీకు మిగిలిన ట్రైన్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు పంబన్ బ్రిడ్జ్ రిపేర్ చేయడం వల్ల డైరెక్ట్ రామేశ్వరంకి ట్రైన్ లేదు. సో మనం మండపంలో దిగాల్సి ఉంటుంది. మండపం నుంచి రామేశ్వరంకి 40 minutes జర్నీ. మీరు ఇక్కడ ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆటోలు, క్యాబ్స్, అలాగే బస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. మేము ఇక్కడికి 4కి వచ్చాము, అయినా కూడా చూడండి బస్సెస్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. మండపం నుంచి రామేశ్వరంకి బస్ టికెట్ 20 రూపీస్. రూమ్స్ కూడా ముందుగానే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ టైంలో రామేశ్వరంకి వచ్చినా ఇక్కడ రూమ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ రూమ్స్ 700 నుంచి 2000 వరకు పర్ డే ఛార్జెస్ చేస్తారు. నేను మీకు వీడియో మధ్యలో ఎలాంటి రూమ్లో ఎక్కడ ఉండాలో కూడా చెప్తాను. దయచేసి వీడియో మొత్తం చూడండి. మనం రామేశ్వరంలో దేవుడి దర్శనం చేసుకునే ముందు సముద్ర స్నానం కంపల్సరిగా చేయాలి. సో మీరు ఫస్ట్ మీ లగేజ్ని రూమ్లో పెట్టేసి అగ్నితీర్థంకి వచ్చేసేయండి. మనం ముందుగా అగ్నితీర్థంలో స్నానం చేసి తర్వాత టెంపుల్కి వెళ్దాం. అక్కడ కూడా మనం 22 బావుల్లో స్నానం చేయాల్సి ఉంటుంది. మనం గుడి లోపల కూడా 22 బావుల స్నానం చేయాలి. అందుకు టికెట్ 25 రూపీస్. మనం ఇప్పుడు 22 బావుల స్నానం చేద్దాం రండి. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే దర్శనంకి వెళ్తారు, లెఫ్ట్ సైడ్కి వెళ్తే 22 బావుల స్నానంకి వెళ్ళొచ్చు. ఇక్కడ దారిలో మనల్ని కొంతమంది ఆపి ఆ బావిలో నుంచి నీళ్లు తీసి పోయడానికి ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది 1000 రూపీస్ చెప్తారు, కొంతమంది పర్ బకెట్ 10 రూపీస్ కూడా చెప్తారు. సో మీరు కావాలంటే వాళ్ళని బార్గెన్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు ఒక్కొక్క బావి నుంచి ఒక్కొక్క బకెట్ వాటర్ తీసి మన మీద పోస్తారు. లేదంటే ఇలా గుంపులుగా అందరికీ కలిపి ఒకే బకెట్ వాటర్ వేస్తారు. వాళ్ళని తీసుకెళ్తే మీకు త్వరగా కూడా అయిపోతుంది. సో మీరు అదే ప్రిఫర్ చేయండి. ఇక్కడ 22 బావుల స్నానాలు అయిన తర్వాత అక్కడే డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి. కావాలంటే అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. తడి బట్టలతో మాత్రం లోపలికి అలౌ లేదు. సో అక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి. డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనంకి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. వెంటనే దర్శనంకి వెళ్తే చాలా రష్ ఉండడం వల్ల మీకు చాలా సమయం పడుతుంది. సో బెటర్ మీరు రూమ్కి వచ్చేసి మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ధనుష్ కోటికి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే మనకి ఎక్కువ టైం పట్టేది ధనుష్ కోటిని చూడటానికి. అది కాక ధనుష్ కోటి ఒక్కటే చాలా దూరంలో ఉంటుంది. రండి మనం ఇప్పుడు ధనుష్ కోటిని చూద్దాం. ధనుష్ కోటి వెళ్ళే దారిలో చూస్తున్నారుగా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ బీచ్ గోవా బీచ్ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. గోస్ట్ టౌన్ అని కూడా పిలుస్తారు. 1964లో వచ్చిన ప్రళయం వల్ల ఇక్కడున్న జనాభా మొత్తం నాశనం అయ్యింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. ఇదే మన భారతదేశంలోని చివరి రోడ్డు. ఇక్కడ నుంచి శ్రీలంక జస్ట్ 27 కిలోమీటర్స్ మాత్రమే. ధనుష్ కోటి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ధనుష్ కోటి అంటే బాణం చివర అని అర్థం. ప్రయాణం జరిగేటప్పుడు శ్రీరామచంద్రుడు వారధి నిర్మించడానికి సముద్రుడు సహకరించలేదంట. అప్పుడు రాముడు వివిధ చోట్ల బాణం వేస్తూ ఉండగా ఈ ప్రదేశంలో అనుకూలత దొరికింది. అంతేకాకుండా రావణాసుని చంపిన తర్వాత సీతమ్మ తల్లిని తీసుకొని వచ్చి రాముడు మొదటిగా ఇక్కడే అడుగు పెట్టాడు. రామాయణం జరిగింది అని చెప్పడానికి రామేశ్వరం ఒక పెద్ద సాక్ష్యం. ఇక్కడ మీరు 2 సముద్రాలు చూస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నది బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ నుంచే శ్రీరామచంద్రుడు వారధి నిర్మించాడు. అందుకే ఈ సముద్రం ఎప్పుడు చాలా ప్రశాంతంగా అలలు లేకుండా ఉంటుంది. దీని పక్కన ఉన్నది ఇండియన్ ఓషన్. ఇక్కడ అలలు చాలా పెద్దగా ఉంటాయి. మీరే చూస్తున్నారుగా అసలు ఈ బీచ్ ఎంత నీట్గా, ఎంత క్లీన్గా, ఎంత క్లియర్గా ఉందో. నేనైతే ఇంత క్లియర్ బీచ్ ఎక్కడా చూడలేదు. అసలు ఏ గోవా బీచ్కి తగ్గదు ఈ రామేశ్వరం బీచ్. మీరు కూడా ఒక్కసారి కంపల్సరిగా చూడండి. మార్నింగే వచ్చి ధనుష్ కోటిని చూసుకొని అక్కడ నుంచి రిటర్న్ కోదండరామ టెంపుల్కి వెళ్ళండి. ఇక్కడ విభీషణుడు ఫస్ట్ టైం రాముడిని కలిసి రాముడితో స్నేహం కుదుర్చుకొని ఇక్కడి నుంచి రామాయణం అనేది స్టార్ట్ చేస్తారు.
తర్వాత మనం బయటకు వచ్చి టిఫిన్ చేసి అక్కడి నుంచి లక్ష్మణ తీర్థంకి వెళ్ళండి. లక్ష్మణ తీర్థంలో లక్ష్మణుడు రామాయణం అయిన తర్వాత తన పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఒక తీర్థాన్ని ఏర్పాటు చేసి అందులోనే స్నానం చేస్తారు. రండి ఇప్పుడు మనం రామతీర్థానికి వెళ్దాం. రామతీర్థంలో రాముని పాదాలు ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ నుంచి రామేశ్వరం వ్యూ చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలా ప్రశాంతంగా చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి. ప్లేసెస్ అన్నీ చూడడానికి మేము బైక్ రెంట్కి తీసుకున్నాము. బైక్ వచ్చేసి పర్ డే 750 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు కావాలంటే చూడండి. ఆటో అయితే పర్ డే 1200, ట్యాక్సీ అయితే పర్ డే 1600 ఛార్జ్ చేస్తారు. మనం పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ చూద్దాం రండి. ఇదే పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ వీడియోస్ ఏమీ అలో లేదు. సో ఇక్కడ ఫ్లోటింగ్ రాక్స్ చూడొచ్చు. దాని తర్వాత మనం పంబన్ బ్రిడ్జ్కి వెళ్దాం రండి. పంబన్ బ్రిడ్జ్ మీరు రామేశ్వరంలో చూడాల్సిన మరి యొక్క ముఖ్యమైన ప్రదేశం. బ్రిడ్జ్కి చాలా హిస్టరీ ఉంది. ఇది 1914లో ఓపెన్ చేశారు. అంతేకాకుండా సముద్రం పైన నిర్మించిన మొట్టమొదటి రైల్వే ట్రాక్ అండ్ రైల్వే బ్రిడ్జ్ మన ఇండియాలో ఇదొక్కటే. ఇప్పటి కాలంలోనే ఈ బ్రిడ్జ్కి డబల్ లిఫ్ట్ టెక్నాలజీని యూజ్ చేశారు. అంటే ఏవైనా పెద్ద పెద్ద షిప్స్ వస్తే ఈ బ్రిడ్జ్ రెండుగా డివైడ్ అయ్యి ఆ షిప్స్కి దారిస్తుందన్నమాట. కాకుండా ఇక్కడ వ్యూ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఇది మీకు సముద్రం లాగా కనిపిస్తుందా? నాకైతే ఏదో ఒక ఆర్టిఫిషియల్ బీచ్ లాగే ఉందండి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఎంత గొప్పగా ఉందో అలాగే ఈ బ్రిడ్జ్ చుట్టూ ఉన్న సీనరీ అంతకంటే గొప్పగా ఉంది. ఒకవైపు బ్రిడ్జ్ అందాలు, మరొక వైపు గోవా లాంటి బీచ్ అందాలు ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉందండి. మేబీ ఈ 2024 లాస్ట్కి కానీ లేదంటే 2025లో కానీ ఈ బ్రిడ్జ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు చెన్నై నుంచి డైరెక్ట్ ఈ బ్రిడ్జ్ మీద మనం ట్రావెల్ చేయొచ్చు. రండి ఇప్పుడు మనం విలుంది తీర్థానికి వెళ్దాము. ఈ తీర్థంకి ఒక ప్రత్యేకత ఉంది. రామచంద్రుడు రావణాసుని వధించి సీతమ్మ తల్లిని తీసుకొని మన భారతదేశానికి వచ్చేటప్పుడు సీతమ్మ దేవికి దప్పిక వేస్తుంది. సో ఆ దాహాన్ని తీర్చడానికి రాముడు ఇక్కడ బాణం వేస్తాడు. ఇక్కడ చుట్టూ నీళ్ళన్నీ ఉప్పగా ఉన్న ఈ బావిలో నీరు మాత్రం అస్సలు ఉప్పగా ఉండవు, తాగడానికి వీలుగా ఉంటాయి. ఇక్కడ ఒక మనిషి అదే పనిగా వాటర్ తోడి మనకి ఇస్తారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం భోజనం చేయడానికి వెళ్దాము. భోజనం చేయడానికి గుళ్ళో అన్నదానం జరుగుతుందని మేము ట్రై చేద్దామని వెళ్ళాం. బట్ కుదరలేదు, రష్ చాలా హెవీగా ఉంది. మార్నింగ్ స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటాం కదండి, ఆ గేట్. ఇప్పుడు మనం గుడికి ఎదురుగానే ఒక హోటల్ ఉంది, ఆ హోటల్కి వెళ్దాం రండి. ఇది ఇస్కాన్ వారి హోటల్. సో ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది. అంతేకాకుండా నేను ఫస్ట్లో చెప్పాను కదా రూమ్స్, ఇక్కడ స్టే చేస్తే చాలా బాగుంది. రూమ్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. పైగా కాస్ట్ కూడా 500 రూపీస్ మాత్రమే, ఇంక్లూడింగ్ హాట్ వాటర్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం బోటింగ్కి వెళ్దాం. బోటింగ్కి వెళ్ళడానికి మనం మార్నింగ్ అగ్ని తీర్థంకి వెళ్ళాం కదా, అదే ప్లేస్ అండి. అక్కడే మనకి బోటింగ్ అవైలబిలిటీలో ఉంటుంది. ఇప్పుడు టైం మధ్యాహ్నం 1:30 అయింది. సో అంత జనాలు ఏం లేరు. ఇక్కడ బోటింగ్ కాస్ట్ పర్ పర్సన్ 100 రూపీస్ అండి. నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం ఓషన్ మీద నేను బోటింగ్ చేస్తున్నాను. సో ఇది నాకు మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఇది తప్పకుండా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారుగా టెంపుల్ కూడా కనపడుతుంది. సో ఈ ఓషన్ వ్యూ నుంచి టెంపుల్ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. మీరు చూస్తున్నారుగా వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో. అసలు ఒక సముద్రపు నీళ్ళు ఇంత క్లీన్గా ఉండడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇప్పుడు మనం బోటింగ్ చేస్తుంది బే ఆఫ్ బెంగాల్. రామేశ్వరంలో మనం 2 ఓషన్స్ చూడొచ్చు. ఒకటి బే ఆఫ్ బెంగాల్, ఇంకొకటి ఇండియన్ ఓషన్. బే ఆఫ్ బెంగాల్లో రాముడు వారధి కట్టారు కాబట్టి ఇక్కడ నీళ్ళు అలలు లేకుండా చాలా నిదానంగా ఉంటుంది. అదే ఇండియన్ ఓషన్ అయితే పెద్ద పెద్ద అలలతో పెద్ద పెద్ద శబ్దాలతో ఉంటుంది. అదే అండి దేవుని యొక్క మహిమ. 8 రూపీస్ చాలా వర్త్ అండి. మనకి ఒక 25 మినిట్స్ ట్రిప్ ఉంటుంది. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను.
ఇక్కడ చూసుకున్న తర్వాత మనం అబ్దుల్ కలాం గారి హౌస్కి వెళ్దాం రండి. రామేశ్వరంలో అబ్దుల్ కలాం గారి హౌస్ కూడా మనం చూడాల్సిన ఒక ప్రదేశం. ఇక్కడ కలాం గారు ఉండేవారంట. ఇప్పుడు ఆయన తమ్ముని పిల్లలు ఇక్కడ ఉంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ పైన మనకి షాపింగ్ ఉంటుంది. అక్కడ వచ్చే ఆదాయాన్ని ఈ హౌస్కి ఉపయోగిస్తూ ఉంటారు. కలాం గారి హౌస్ కూడా చాలా బాగుంటుంది. ఆయనకు వచ్చిన రివార్డ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. మనకి ఈ హౌస్లో వీడియోస్, ఫొటోస్ అలౌ లేదండి. సో ఇది పైనున్న షాపింగ్ మాల్. రామేశ్వరంలో మనం షాపింగ్ చేయడానికి ఇవి మంచి ప్లేసెస్ అని నేను చెప్తాను. కలాం గారి హౌస్ పైన సెకండ్ ఫ్లోర్లో అక్కడ కూడా చేయొచ్చు. అలాగే కలాం గారి హౌస్ పక్కన కూడా ఒక కాంప్లెక్స్ ఉంటుంది. అందులో కూడా చాలా బాగుంటాయి. మీరు వెళ్తే తప్పకుండా ఇక్కడ షాపింగ్ చేయండి. ఇక్కడ మెయిన్గా మనం చెక్క బొమ్మలు, శంఖాలతో చేసిన వివిధమైన ఐటమ్స్, అలాగే కొబ్బరి చిప్పలతో చేసిన కొన్ని ఐటమ్స్, అలాగే శంఖాలతో ఇలా చాలా రకాలైన బొమ్మలు మనం ఇక్కడ చూడొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కొనుక్కోండి. అలాగే ఇక్కడ ఇత్తడి కూడా చాలా ఫేమస్. ఇత్తడి దీపాలు, వస్తువులు, అలాగే దేవుని విగ్రహాలు, ఇలా చాలా ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి కొనుక్కోండి. రామేశ్వరం అంటేనే షాపింగ్ అండి. ఇక్కడ శంఖాలతో, అలాగే ఆ శంఖాలతో తయారైన ఒక మెటీరియల్తో ఇక్కడ హెయిర్ క్లిప్స్, బొమ్మలు, కుంకుమ గిన్నెలు, ఇలా చాలా ఐటమ్స్ మీకు ఇక్కడ వెరైటీగా కనపడతాయి. అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ. మీరు చూస్తున్న ఈ ఐటమ్స్ 15 రూపీస్ నుంచి 25 రూపీస్ లోపే ఉన్నాయి. సో మీరు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేసి తీసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారుగా కొబ్బరి చిప్పలతో చేసిన వినాయకుళ్ళు, అలాగే గవ్వలతో చేసిన ఈ హ్యాంగింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని, చూసే కూడా చాలా చక్కగా ఉన్నాయి. అలాగే ఇక్కడ శాలిగ్రామాలు, వివిధ రకమైన పెబుల్ స్టోన్స్, అలాగే కీ చైన్స్ చూడండి. గవ్వలతో చేసిన కీ చైన్స్ ఎంత చక్కగా ఉన్నాయో. చెక్క బొమ్మలండి, అసలు వేటికవే అండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని యాంటిక్ పీసెస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి. అలాగే వాచెస్, గడియారాలు, ఒక్కటేంటి మన ఇంట్లో ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుందండి. ఇక్కడ చక్కగా షాపింగ్ చేసుకొని ఇంకా మీరు రూమ్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళండి. ఇప్పుడు గుడికి వెళ్తే అస్సలు రష్ ఉండదు. సో మీరు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. చూసారుగా గుడి ఎంత అద్భుతంగా ఉందో. గుడి మొత్తం ఇలాగే ఉంటుందండి. ఇక్కడ కూడా లోపల మనం షాపింగ్ చేసుకోవచ్చు. లోపల కూడా మనకి షాపింగ్ అవైలబిలిటీ ఉందండి. రామేశ్వరం టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే తిరిగి సాయంత్రం 3 నుంచి 9 గంటల వరకు ఉంటుందండి. మీరు స్ఫటికలింగ దర్శనం చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ 4K క్యూలో ఉండాలి. అండ్ స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకోవాలి. స్పెషల్ దర్శనం టికెట్స్ 50 రూపీస్ది ఒకటి, 200 రూపీస్ది ఒకటి ఉంటుంది. అంతేగాని ఫ్రీ దర్శనం ఉండదు. స్ఫటికలింగంకి ఫ్రీ దర్శనం ఉండదండి. లింగం దర్శనంకి అయితే ఫ్రీ దర్శనం ఉంటుందండి. స్ఫటికలింగం దర్శనం కేవలం 1 అవర్ మాత్రమే ఉంటుంది. మార్నింగ్ 5 to 6 మాత్రమే ఉంటుంది. సో మీరు స్ఫటికలింగం చూడాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4K లైన్లో ఉండండి. రామతీర్థంలో ఉన్న శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం అండి. ఈ లింగాన్ని స్వయంగా శ్రీరాముడే ప్రతిష్ఠించాడు. ఈ లింగంని ఇసుకతో సీతాదేవి స్వయంగా తన చేతులతో చేసిన లింగం. ఇక్కడ దర్శనం అయిపోతే మీ రామేశ్వరం యాత్ర పూర్తయిపోయినట్లండి. కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీసింహ. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. చెప్పినట్లు చేస్తే మీరు ఈవినింగ్ లోపు రామేశ్వరంలో అన్ని ప్రదేశాలు చూసి రాత్రికి మీ ఊరికి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీసింహ. మీరు ఇక్కడ నుంచి మదురై వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి కూడా మీరు మీ ఇంటికి వెళ్ళొచ్చండి.
సో నేను రామేశ్వరం యాత్ర అయిన తర్వాత మదురై వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి మరలా ట్రైన్ ఎక్కి చెన్నై వెళ్ళానండి. అంతే ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదొక స్వామి టెంపుల్.